మరొక 5 రోజుల్లోనే మేషరాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు. జనవరి నెల 31వ తేదీలోపు వీరికి పట్టిందల్లా కూడా బంగారమే కాబోతోంది. జరగబోయేది ఇదే. తప్పకుండా ఈ వీడియోనైతే మీరు చూడాల్సిందే. మరొక 5 రోజుల్లోనే మేషరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మరొక 10 రోజుల్లో వీరికి పట్టబోయే అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుంది కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగా ఉంటాయండి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు. బాల్యంలో ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే వీరికి అవగతం అవుతుందండి. అంతేకాకుండా మీనరాశి వారికి సమయంలో చేపట్టే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. నూతన వస్తువులు సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమాన్ ఆరాధన మీకు శుభప్రదం. మంచి ఆర్థిక ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. చక్కటి శుభకాలం ఇది. ఒక వ్యవహారంలో శత్రువులపైన మీద పైచేయి అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మంచి ఫలితాన్ని కూడా మీకు కలిగిస్తాయండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించేలాగా ఉంటాయి. దైవధ్యానంతో మనోబలం కూడా పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. క్రమంగా శుభం కూడా చేకూరుతుంది. ఇష్టదైవ సందర్శనం మీకు శుభప్రదం. మేషరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జనవరి నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం అయితే వీరి సొంతం కాబోతూ ఉంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎదురు చూస్తున్నటువంటి జీవితాన్ని ఈ సమయంలో మీరు పొందబోతున్నారండి. ధనయోగంతో సహా అన్నీ కూడా మీకు ఈ సమయంలో శుభయోగాలే కనిపిస్తున్నాయి. 2024 సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని మనకి జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం మేషరాశి వారి జీవితంలో నూతన వస్తుయోగం, నూతన గృహయోగం వంటి యోగములు కలిగే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు 2024 వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారమునందు విజయములు మరియు ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాలలో మేషరాశి వారికి 2024 ప్రథమార్థంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడేటటువంటి సమయము. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే కలిసి వచ్చేటటువంటి సంవత్సరము. ప్రేమ విషయాలు సఫలీకృతం అవుతాయని, అవివాహితులకు వివాహ యోగం ఉంటుందని, కుటుంబ సౌఖ్యము కలుగుతుందని, ఆనందము పొందుతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు పొందుతారని, కుటుంబ సౌఖ్యము, ఆనందం కూడా కలుగుతుందని, ధనలాభము, వస్తులాభము వంటివి కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోందండి. మేషరాశి వారి ప్రేమ జీవిత ప్రథమార్థం అంతగా అనుకూలంగా అయితే లేకపోవచ్చు. ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముందుగా 2024 మొదటి 3 నెలలు ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఆఖరి 9 నెలల్లో కూడా ప్రేమ జీవితం మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూల మరియు ఆనందకర ఫలితాలు లభించేటటువంటి సంవత్సరమే. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో ఉన్నవారికి
ఈ సంవత్సరం సుఖము, సౌఖ్యము, ఆనందము మరియు శారీరక భోగం కూడా కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొంతకాలముతో పోల్చుకున్నట్లయితే 2024 సంవత్సరము ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కలిగిస్తుంది. లాభస్థానంలో శని అనుకూలత వలన, ధనస్థానంలో గురుని ప్రవేశం వలన 2024 సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక పరంగా చాలా లాభాలు అనేవి తెచ్చిపెడుతుందనే చెప్పాలి. చూసారు కదండి, మేషరాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలరు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయండి. అరుదైన సందర్భాల్లో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా ఉంటుంది. అంతేకాదండి, మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వలన జీవితాంతము కూడా బాధపడేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశివారు కార్యవాదులు. తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. వీరి మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్రాసలు పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేయ వారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు, కానీ వీరిపైన అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు వీరు చేయాల్సినటువంటి కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన రీతిలో సేవని చేయండి. మీరు ప్రతి నెలా కూడా సుందరకాండ పారాయణం చేసినట్లయితే మీ జీవితంలో మంచి ఆరోగ్యము మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది. శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులను దానం చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.